శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది భగవద్గీతలో కృష్ణ భగవానుని గురించి, అర్జునుని గురించి సంజయుడు చెప్పినటువంటి పరమాద్భుతమైన శ్లోకం 18వ అధ్యాయంలో ఉంటుంది. విష్ణు సహస్రనామం చూస్తే యజ్ఞ పురుషుడు, యజ్ఞభర్త, యజ్ఞభోక్త అన్నీ విష్ణుమూర్తే అని కూడా ఉన్నది. అసలు యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా? యజ్ఞానికి వర్షానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ మధ్య టీవీ 9 వాళ్ళు ఒక చర్చా కార్యక్రమం పెట్టారు ఈ విషయం మీదనే. దానిలో యథాప్రకారంగా ఒక నాస్తికుడు, ఒక ఆధునిక శాస్త్రం చదువుకున్నటువంటి ఒక ఆమె, అలాగే మన వైదిక పండితులు ఈ ముగ్గురు పాల్గొన్నారు. నాస్తికుడు అంటాడు, మీరు స్టూడియోలో యజ్ఞం చేసి వర్షం కనుక కురిస్తే అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. ఇది అతని పంత. సైంటిస్టు అనేటువంటి ఆవిడ అన్నది క్లౌడ్ సీడింగ్ గురించి తనకు తెలిసిన భాషలో ఆమె మాట్లాడింది. ఇక మన పండితులు ఆ స్టూడియోలోనే ఉండి ఎంతో శ్రమపడి వరుణయాగం వంటివి జరిపిస్తే వర్షం కురుస్తుందని చెబుతూ ఉంటే ఆ యాంకరమ్మ, ఆ నవరంధ్రాల టీవీ అంటా నేను, ఆ టీవీ 9ని, మా గురువుగారు కూడా అదే అంటాడు. ఆ యాంకరమ్మ మామూలుగానే అడ్డు తగులుతూ విషయాన్ని నాస్తికుడి చేతిలో పెట్టే విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నది. కార్యక్రమం గాడి తప్పింది, చివరికి నవ్వుల పాలైంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా అనేది కదా మనకు ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అధికారిగా పనిచేసినటువంటి మహానుభావుడు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. వారిప్పుడు మన మధ్య లేకపోయినా వారు రాసినటువంటి అనుభవాల సారం నాహంకర్త హరికర్త అన్నాడు. ఆ గ్రంథం చదివితే అర్థమవుతుంది. చాలామంది అందులో ఉండేటువంటి విషయాలు చదివి పులకాంకితులయ్యే ఉంటారు మీరంతా కూడా. నాహంకర్త హరికర్త. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో వర్షాభావం ఏర్పడింది. నీటికి పెద్ద కష్టం వచ్చి పడింది. గోగర్భం డ్యామ్ కానీ, పాప వినాశనం డ్యామ్ కానీ అన్నీ ఒట్టుపోయినాయి. తిరుపతి నుండి తిరుమల వచ్చే యాత్రికులకు కూడా నీళ్లు అందించలేని పరిస్థితి వచ్చి చివరికి యాత్రికుల యొక్క సంఖ్యను కూడా పరిమితులు విధించే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్రసాద్ గారు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి నీళ్లు తిరుపతి చుట్టుపక్కల కూడా లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో పండితులను సంప్రదించారు. తిరుమల రాకుండా భక్తులను కట్టడి చేయటం అంత తేలికైన విషయం కాదు. మనోభావాలు దెబ్బతింటాయి భక్తులకి. అప్పుడు పండితులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈవో గారికి చెప్పారు, ప్రసాద్ గారికి. వరుణయాగం గనక చేస్తే వర్షం పడుతుంది అన్నారు వాళ్ళు. ప్రసాద్ గారు తాను
ఈవో అయినప్పటికి కూడా తాను స్వతంత్ర నిర్ణయం తీసుకోకూడదు ఇటువంటి పెద్ద విషయాలు. అందుకని పాలక మండలిలో పెట్టారు ఈ విషయాన్ని. వాళ్ళతో సంప్రదించి వాళ్ళ అనుమతితోటి వరుణ యాగం మొదలు పెట్టించారు. ఆ యాగం 4 వారాల పాటు సాగేటటువంటిది. టీవీ మాధ్యమాల్లో చాలా విమర్శలు వచ్చినాయి. శ్రీవారి డబ్బును అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, ఇది మూర్ఖత్వం అని కొంతమంది విమర్శ. ఈ టీవీ మాధ్యమాల విమర్శలు లెక్క చేయకుండా పివిఆర్కే ప్రసాద్ గారు వరుణ యాగాన్ని కొనసాగించారు. చివరి రోజు మాడవీధుల్లో శ్రీవారు ఊరేగుతూ ఉంటే పత్రికల వాళ్ళు వచ్చి, ఇంత డబ్బు మూర్ఖంగా ఈ ప్రసాద్ గారు ఖర్చు చేశాడు, భక్తుల డబ్బులు ఇవన్నీ, వర్షం కాదు కదా, ఒక మబ్బు తునకు కూడా ఆకాశంలో కనపట్టలేదే అని నానా విధాలుగా తోలనాడుతూ ఉంటే ప్రసాద్ గారు భక్తితోటి, ఓ వెంకన్న స్వామి తండ్రి, నాకు ఇదేమి విషమ పరీక్ష అని హృదయావేదన చెందుతూ అట్లాగే మాడవీధుల్లో రథం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి ఆకాశంలో. ఉరుములు మెరుపులతోటి జడివాన కురిసింది. అది ఎంత పెద్ద వర్షం అంటే రథం దగ్గర నుండి శ్రీవారు మహాద్వారం దగ్గరికి వచ్చేసరికి అందరూ తడిసి ముద్దయిపోయారు. వర్షం లేదు కదా అని ఛత్రచామర సేవ చేసేవాళ్ళు కూడా శ్రీవారికి రాచమర్యాదలు చేస్తూ కంగారు పడిపోయారు వాళ్ళు. అంత పెద్ద వర్షం వచ్చింది. ఆ కుంభవృష్టి కొన్ని గంటల పాటు కొనసాగింది. రాత్రి ఇంజనీర్లు వచ్చారు ప్రసాద్ గారి దగ్గరికి. సార్, పాప వినాశనం, ఆకాశగంగలో నీళ్లు పుష్కలంగా వచ్చి చేరింది, పుష్కలంగా. ఇక 3 ఏళ్ల పాటు మన తిరుమలలో నీటి కొరత ఉండదు అని వాళ్ళు చెప్పారు. శ్రీవారి యొక్క దయకి ప్రసాద్ గారు పరవశించిపోయినారు. ఆ మరుసటి రోజే వరుణయాగం నిర్వహించినటువంటి పండితులని అద్భుతంగా సత్కరించారు. ఈ విషయాన్ని శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలలో భక్తుల కోసం నిర్వహించినటువంటి వరుణయాగం యొక్క అద్భుత ఫలితం. అంతేకాదు, చిన్న కథ గుర్తొస్తుంది నాకు ఈ సందర్భంలో. ఒకప్పుడు వర్షాలు పడకపోయేసరికి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఇదే విధంగా యాగం చేయాలి అని సంకల్పించారు. వాళ్ళు కూడా చివరి రోజు వచ్చింది పూర్ణాహుతి. ఒక కుర్రవాడు మాత్రం గొడుగు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక పిల్లాడు, వాడికి అంతా 15 ఏళ్ళు కూడా ఉండవు. ఆ యాగం నిర్వహింపజేస్తున్న వాళ్ళు ఉన్నారే ఆ ఊళ్ళో వాళ్ళు, ఎరా ఇంత ఎండగా ఉంటే గొడుగెందుకురా, యాగం చేస్తున్నారు కదా మీరు, చివరి రోజు కదా పూర్ణాహుతి, ఈరోజు తప్పకుండా వర్షం పడుతుంది, పండితులు చెప్పారు కదా, అందుకని వెళ్ళేటప్పుడు తడవకుండా ఉండాలని గొడుగు తెచ్చుకున్నాను అన్నాడు. అంటే ఆ పిల్లవాడికి ఉన్న విశ్వాసం మిగతా వాళ్ళకి లేకుండా పోయింది. అయితే ఆ పిల్లవాడి విశ్వాసం ఫలించింది. పూర్ణాహుతి అయిందో లేదో జడివాన కురిసింది. ఇది కావాల్సింది. విశ్వాసం కావాలి మన హిందూ ధర్మం పట్ల. ఆ విధంగా పివిఆర్కే ప్రసాద్ గారు తమ యొక్క అనుభవాలని ఆ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. మన శాస్త్రాలలో చెప్పిన ఎన్నో విషయాలు విదేశాలలో ఉండేవాళ్ళు నిజమని నమ్మి ఆ శాస్త్రాల అధ్యయనం విశేషంగా చేస్తూ ఉంటే మన టీవీలు, పత్రికా మాధ్యమాలు అవేవో మూఢనమ్మకాలను కొట్టిపారేస్తూ ఉన్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. ముఖ్యంగా హిందువులం విశ్వాసాల పట్ల సడలు ఉంపు ఏమాత్రం ఉండకూడదు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునుడికి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అంటాడు పరమాత్మ 3వ అధ్యాయంలో 14వ శ్లోకం. అంటే
అన్నం వల్ల సకల జీవరాశులు, సకల భూతములు పుడుతున్నాయి అన్నారు. అన్నం వల్ల. పర్జన్యాద్ అన్న సంభవ. పర్జన్యుడు అంటే మేఘాలు. వర్షం వల్ల అన్నం దొరుకుతుంది. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నాడు. యజ్ఞం చేయటం వల్ల మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం వల్ల పంటలు పండుతాయి. ఆహారం తిని ప్రజలు బతుకుతారు. అంటే ఆ ఆహారం తీసుకోవటం వల్ల ఆ ఆహారం శుక్ర శోణితాలుగా మారి స్త్రీ పురుషుల సమాగమం జరిగినప్పుడు మళ్ళీ సంతానోత్పత్తి జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏమిటి? యజ్ఞం. అందుకని యజ్ఞాలు మానుకోకూడదని ఇటీవల మేము సుందరకాండ యజ్ఞం చేశాం. హోమం. యజ్ఞం అనకూడదు, దాన్ని హోమం అనాలి. అంటే యజ్ఞం కంటే తక్కువ స్థాయి హోమం. ప్రతి శ్లోకానికి ఆహుతులు సమర్పిస్తూ హోమం చేశాం. ఆ హోమ ధూమం మన కళ్ళకు తగిలితే కంటి వ్యాధులు పోతాయి. కాబట్టి మన ఇంట్లో ఆయుష్ హోమాలని, గణపతి హోమం అని, వాస్తు హోమం అని ఇవన్నీ జరిపించుకుంటాం. అలాగే దానికంటే పెద్ద స్థాయి యజ్ఞం. అటువంటి యజ్ఞం ఈ మధ్య పోయిన సంవత్సరం దత్తాత్రేయ యాగం మా బంధువులు నిర్వహించారు. కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో నాగోల్లో నన్ను పిలిచారు అక్కడ 4 మాటలు చెప్పడానికి. కాబట్టి యజ్ఞం అనేది అంత ప్రాశస్యం కలిగింది. నమ్మికతో చేయాలి. ఆ నమ్మకంతో చేస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ యజ్ఞ మంత్రాల యొక్క ప్రభావం, ఆ యజ్ఞ ధూమం అవన్నీ ఆకాశాల్లోకి వెళ్ళి చక్కగా మేఘాలు ఆవృతమై చక్కటి వర్షం కురుస్తుంది అని మీతో మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మన హైందవ ధర్మం, వేదం నమ్ముకునేటువంటి వాళ్ళం మనం ఎప్పుడు కూడా మన నమ్మకం వమ్ము కాదు అనేటి విషయాన్ని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. విషయం నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్ కూడా పెట్టండి. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అని మీకు మరొకసారి విజ్ఞాపన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.